కేంద్రీయ విద్యాలయం విషయంలో విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలు చేయొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రచకొండ యాదగిరి బాబు అన్నారు. జగిత్యాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేంద్రీయ విద్యాలయం అంశంపై విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలు చేయడం సబబు కాదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికార పార్టీ నాయకత్వం కేంద్రీయ విద్యాలయానికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించడంలో విఫలమైందని ఆరోపించారు. నేషనల్ హైవేకి సమీపంలో ఉన్న చెల్గేల్ గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండేలా స్థలం గుర్తించి సూచించినప్పటికీ కేంద్రీయ విద్యాలయ మార్గదర్శకాలకు విరుద్ధంగా కేవలం 2 ఎకరాలు మాత్రమే కేటాయించడం సరైంది కాదని ఆయన అన్నారు. కేంద్ర విద్యాలయానికి స్థలం ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ అధ్యక్షుడు 2 ఎకరాల ఉన్నది, దాన్ని ప్రొసీడింగ్ ఉంది అని మాట్లాడారు. అసలు అది ఆ జీవోలో ఏమున్నదో ఒకసారి ఈ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన వేరు చదివించుకోవాలి. మెట్రోపాలిటన్ సిటీలో 2 ఎకరాల సరిపోతుంది. మనది జగిత్యాల మెట్రోపాలిటన్ సిటీ. ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వల్ల మినిమం 5 ఎకరాల నుండి 10 ఎకరాలు ఖచ్చితంగా కావాలని చెప్పి జీవోనే ఉంది. మీకు జీవో చూస్తుంటట్లేదు, మీకు తెలిసినట్లేదు. తెలియకపోతే మీరు చదివించుకోండి కదా. ఈ మెట్రోపాలిటన్ సిటీ మీరు ఎప్పుడు చేసిన ప్రజలకే తెలియదు. మీరు ఇంకా మెట్రోపాలిటన్ సిటీ అనుకుంటున్నారు మరి జగిత్యాల. ఇప్పటికైనా జీవో మీరు క్లియర్గా చదివించుకోండి మీకు అర్థమవుతుంది. 5 ఎకరాలు ల్యాండ్ తప్పకుండా ఈ కేంద్ర విద్యాలయానికి కావాలా. పిల్లల భవిష్యత్తు కోసం మాట్లాడిన మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు 5 ఎకరాలు కూడా ఆహ్లాదపరమైన వాతావరణంలో పిల్లలకు ఆడుకోవడానికి, మంచి ప్రశాంతంగా ఉండడానికి మంచి ఏరియా యొక్క దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఈరోజు 50 కోట్ల ఎకరం ఉందని మాట్లాడుతున్నాం. పైసలు మన కేంద్ర విద్యాలయానికి ఏదైతే మేము స్థలం అడుగుతున్నామో పేద విద్యార్థుల కోసం అడుగుతున్నాం. పేద విద్యార్థులు చదువుకునే చదువుకు ఆయన ఇచ్చే స్థలంలో పైసలు ఇవ్వగలుగుతారా? విద్యార్థుల కంటే డబ్బులు ఎక్కడ? మనం డబ్బులు ముఖ్యం కాదు కదా, విద్యార్థుల చదువు మనకు ముఖ్యం. మళ్ళా తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మన ఎంప్లాయీస్ పిల్లగాళ్ళు అంటారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ పిల్లగాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కేంద్ర యొక్క ఎంప్లాయీస్ పిల్లగాళ్ళు మన పిల్లగాళ్ళు కాదా? వాళ్ళు మనోళ్ళే కదా. కేంద్ర ఎంప్లాయీస్ పిల్లగాళ్ళు మన పిల్లగాళ్ళకు లెక్కలకు రారా? రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మన కౌంట్లకు రారా? ఆ పిల్లగాళ్ళు వేరు, ఈ పిల్లగాళ్ళు వేరా? ఆ పిల్లగాళ్ళైనా అందరూ మన పిల్లగాళ్ళే. పిల్లగాళ్ళ కోసం మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ తోటి మొత్తం భారతదేశంలో 4 విద్యాలయాలు సాక్షి అయితే కేంద్ర విద్యాలయానికి తెచ్చిన ఘనత మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ రావు. కనీసం 5 ఎకరాల భూమి కేటాయించక ఒక 1 ఇయర్ కంప్లీట్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. దానికోసం మీరు మాట్లాడాక ఆ ల్యాండ్ ఇప్పియాక ఏదో మాట దాటేసే గురించి మాట్లాడడం ఇది సమంజసం కాదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా భాష గురించి మాట్లాడుతున్నాను. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు కూడా డిసిప్లిన్గా మాట్లాడే మనిషి. ముఖ్యమంత్రి గారే పండగలు తీరుతా, కాలేజీ తొక్కుతా, అంతకన్నా భాష గారు దూరంగా ఉందా? కొన్ని తెలంగాణ యాసలో మాట్లాడతారు. అది మా అన్పార్లమెంట్ ఎందుకంటే కాదు కదా. తొండ దూరం కొడతారు ముఖ్యమంత్రి గారు అంటే అంతకన్నా మరి ఘోరమైన భాష కాదు కదండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఎంపీ గారిని విమర్శించే స్థాయి మీద కాదని నేను తెలియజేస్తాను. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడి కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు విమర్శించే స్థాయి మీది కాదు. మా పార్లమెంట్లో ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అంటే ఒక అసెంబ్లీ జగిత్యాల అసెంబ్లీ, ఇట్లాంటి అసెంబ్లీ మా పార్లమెంట్లో చాలా ఉన్నాయి. స్థాయి మార్చి మాట్లాడతానని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వరి ఏదైతే ఉందో క్వింటాలకు 5 కిలోల తరుగు తీస్తుంది. ఎందుకు దీన్ని మీరు ఆడతలేరు? రైతుల గోస కొట్టాలని, రైతు పండించిన పంటకు సక అవి తక్లీఫ్లో ఉన్నారంటే మన దగ్గర మీరు కొనుగోలు కేంద్రాల దగ్గర 5 కిలోలు తరుగు ఇస్తే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఏదైతే జిల్లా అధ్యక్షుడు ఏదైతే మాట్లాడిండో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మీరు మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతారా, మీ మంత్రితో మాట్లాడతారా, మీరు ఏం చేస్తారో తెలియదు. మేము కోరిన జాగాలో 5 ఎకరాల ల్యాండ్ ఇప్పటికైనా ఇప్పిస్తే
మీరు మాట నిలుపుకున్నారు అవుతారు. ఇవాళ నేను డబ్బుల గురించి కూడా మాట్లాడు అది సమంజసం కాదు. ఒక పేద విద్యార్థులకు డబ్బులు కంపేర్ చేసి కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా మీరు ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు మేము అడుగుతున్నాము. మీరు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల ఇప్పియాలా? ఇప్పియకపోతే పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా మేము మీ యొక్క ఖచ్చితంగా మీద ఆ ల్యాండ్ వసూలు చేశాక ఆ ల్యాండ్ అలర్ట్ చేశాక ఇట్స్ పెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను ఈ యొక్క పత్రిక